నమస్తే సార్, మీ పేరండి? భీమిరెడ్డి సాంబశివారెడ్డి. సాంబశివరెడ్డి గారు ఎక్కడ ఉంటారు సార్ మీరు? ఇక్కడే తాడేపల్లి రామాలయం స్ట్రీట్. సార్, మంగళగిరి నియోజకవర్గం వస్తుంది కదండి. అవును. ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి. మరి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది. టీడీపీ పార్టీ నుంచి నారా లోకేష్ గారు, అలాగే వైసీపీ నుంచి ఆర్కే గారు పోటీ చేస్తున్నారు, రామకృష్ణారెడ్డి గారు. సో వీళ్ళల్లో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? అధికార పార్టీగా ఇప్పుడు తెలుగుదేశం ఉన్నది కనుక వాళ్ళు కొద్ది అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తున్నారు కనుక ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి తెలుగుదేశం ప్రభుత్వమే వస్తే ఇక్కడ అభివృద్ధి జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ పింఛన్లు పెంచటం ఇంకా అని మా అభిప్రాయం. సార్, నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చూస్తూనే ఉన్నారు, గత ఎన్నికల దగ్గర నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు మినిస్టర్గా. సో మీ అభిప్రాయం ఏంటండి? నారా లోకేష్ గారు కాదు, పార్టీ క్యాండిడేట్గా గెలిస్తే పార్టీగా ఆయన డెవలప్ చేసుకోవడానికే వీలుంటుంది. కానీ నారా లోకేష్ గారి వల్ల అవుతుందని కాదు. పార్టీ అభివృద్ధి చెందితే ఈయన గెలిచినందువల్ల పార్టీ చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఆయన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు కనుక 200 నుంచి 2,000 రూపాయల పింఛన్లు అటువంటివి వచ్చినప్పుడు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఇప్పుడు తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ బాగా ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మాలాంటి వాళ్ళకి ఇంకొకసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అంటే నారా లోకేష్ గారు అక్కడ గెలిస్తే ఐటీ హబ్ చేస్తాను మంగళగిరి ప్రాంతాన్ని అని చెప్తూ ఉన్నారు కదా. అసలు మీకు నారా లోకేష్ గారి మీద ఎటువంటి అభిప్రాయం ఉందని అడుగుతున్నాను సార్. నారా లోకేష్ గారు చేస్తానంటున్నారు కనుక ఇప్పటికే కొన్ని ఐటీఐ ఈ కార్యక్రమాలు చేశారు కనుక మంగళగిరిలో కూడా గెలిస్తే ఐటీఐ కార్యక్రమాలు చేయటానికి ఆయనకి మంచి అవకాశాలు ఉన్నాయి కనుక ఓటు వేయటంలో తప్పులేదు. నారా లోకేష్ గారికి ఓటు వేసి గెలిపించితేనే మంచిది. సార్, ఇంతకుముందు మీకు ఎమ్మెల్యేగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చేశారు కదా ఇక్కడ, ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటండి? ఆయన మంచి వ్యక్తియే, మంచి వర్కరు, రాజకీయ సేవ చేయటానికి కూడా మంచిదే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వమే ఉండటం ఇంకొకసారి మంచిదే అని. థ్యాంక్ యూ సార్.